ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కిచెన్లోనూ కూడా మనం రెగ్యులర్గా వాడే కుక్కర్ హ్యాండిల్స్ కానీ, కళాయి హ్యాండిల్స్ కానీ లూజ్ అయిపోతూ మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా లూజ్ అయిపోయేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. అస్సలు జన్మలో ఇది అసలు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. మా ఇంట్లో కుక్కర్ కూడా బోల్ట్ అనేది లూజ్ అయిపోయిందండి. సో మన బోల్ట్ అనేది ఇప్పేసుకున్న తర్వాత ఏదైనా మురుకు లాంటిది ఉంటే బోట్కి నీట్గా క్లీన్ చేసేసుకోండి. పిన్నిలా ఉంటుంది కదా దానికనమాట. ఆ తర్వాత బోట్ అనేది మనకి ఊడిపోకుండా చక్కగా ఈ నట్ అనేది నీట్గా అలా స్ట్రాంగ్గా నిలబడాలనుకున్నట్లయితే నెయిల్ పాలిష్ అనేది మనకి ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది కదండి. దీన్ని 2-3 సార్లు కోటింగ్ లాగా పెయింటింగ్ లాగా అయితే మనం వేసుకోవాల్సి ఉంటుందండి. నెయిల్ పాలిష్ అనేది మనకి చాలా టైట్గా ఈ బోట్ అనేది స్ట్రాంగ్గా నిలబడుతుందండి. అలాగే మనం ప్రతిరోజు కూడా వంట చేసే తర్వాత పాత్రలు కడుగుతూ ఉంటాం కదా. పాత్రలు కడిగేటప్పుడు ఈ వాటర్ అనేది వెళ్ళిపోయి మనకి నట్స్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఇలా చేస్తే వాటర్ వెళ్ళినా కూడా మనకు అసలు ఇవి లూజ్ అయిపోకుండా ఉంటాయి. చక్కగా ఇలా నెయిల్ పాలిష్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా మనం ఏ విధంగా అయితే విప్పామో అదే విధంగా నీట్గా ఫిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, బోట్ అనేది తిరిగి జన్మలో కూడదండి. మళ్ళీ మీరు ఇది తీసినంత వరకు అదే విధంగా కళాయి హ్యాండిల్స్ కానీ కుక్కర్ హ్యాండిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఆడవారికి ఎంతో ప్రీతికరమైన శుభకరమైన శ్రావణ మాసం అనేది మనకి చాలా దగ్గరలోనే ఉంది కదండి. ఈ శ్రావణ మాసంలోన అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాలను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో గాజుల పేరును కూడా చేశానండి. ఒకసారి కావాలంటే వీడియో లింక్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ వీడియోలో గాజులతో చాలా సింపుల్గా మనం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా లేదండి. జస్ట్ 10 నిమిషాల్లోనే మనం గాజులతోటి ఈ విధంగా మాల తయారు చేసేసుకోవచ్చు. మీ ఫోటో సైజుని బట్టి అయితే 3 కానీ లేదంటే 4 గాజులు వరుసలనే, అంటే మనం ఒక దగ్గర ఒక 10 గాజులు తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒక గాజుతోని ఒక గాజుని చక్కగా ఇలా ఊడిపోకుండా దారంతో కానీ లేదంటే గమ్తో కానీ మీరు నచ్చిన విధంగా అంటించేసుకోవచ్చండి. జనరల్గా మనకి ఇలా 6 గాజులు అయితే ఫోటోకి సరిపోతుందండి. ఎంత పెద్ద ఫోటో అయినా కూడా మన ఇంట్లో నార్మల్గా ఫోటో అనేది మీడియం సైజులోనే ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది. అన్ని గాజులను ఈ విధంగా దారంతో కట్టేసుకున్న తర్వాత కిందన కూడా మనకి ఒక ఫ్లవర్ లాగా రావడం కోసం నేను ఇక్కడైతే ఒక 3 గాజులు పెడుతున్నాను. మీరు ఇదే కలర్ అనేది పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే ఆపోజిట్ కలరు ఎల్లో కానీ ఇంకా రెడ్ కలర్ కానీ ఇవి ఏవే కూడాను మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే రకరకాల కలర్ కూడాను ఇలా నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా నాకు ఈ విధంగానే నచ్చిందని జస్ట్ 3 ఈ విధంగా, అంటే మనకి కిందన ఎవరిలాగా వచ్చేటట్టు అయితే ఈ విధంగా పెట్టుకున్నట్లయితే దండ అనేది చాలా నిండుగా ఉంటుందండి. ఇలా మీరు ప్లెయిన్ దండను కూడాను అమ్మవారి చిత్రపటానికి వేసుకోవచ్చు. లేదు ఇంకా నిండుగా అందంగా ఉండాలనుకున్నట్లయితే మన దగ్గర 2 రూపీస్ కాయిన్స్ కానీ లేదంటే 1 రూపీ కాయిన్, 5 రూపీస్ కాయిన్స్ కానీ ఏవైనా మీకు నచ్చినవి కూడా అన్నీ కూడా ఒకే సైజులో ఉండేటట్టు తీసేసుకొని మనం గాజుకి మిడిల్లోన దారం అయితే అంటించాం కదండి. ఆ దారం కూడా మనకి కనిపించకుండా దారం పైన ఒక డబుల్ సైడ్ టేప్ని విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడెక్కడైతే దారం అనేది మనం పెట్టామో ఆ ప్లేస్లో డబుల్ సైడ్ టేప్ని విధంగా అంటించేసుకున్న తర్వాత ఇలా కాయిన్స్ని మీకు నచ్చిన కాయిన్స్ని ఇలా పెట్టేసుకోండి. చాలా నీట్గా ఉంటుందండి. గమ్ముతో కానీ డబుల్ సైడ్ టేప్తో కానీ మీకు నచ్చిన విధంగా అంటించుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కొంచెం గంధం పెట్టుకొని ఆ తర్వాత పసుపు కుంకుమలతో కానీ ఈ విధంగా అలంకరణ చేసుకున్నట్లయితే సింపుల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల అనేది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. చాలా నిండుగా ఉంటుంది. గోడకు పెడితే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 3వ టిప్ని అయితే తెలుసుకుందాము. ఒక్కొక్కసారి ఇంట్లోన విపరీతంగా దోమలు అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదండి. అలాగే కొంతమంది ఇళ్లలోకి ఈవినింగ్ అయ్యేసరికి ఈగలు దోమలు పురుగులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, ఏదో ఒక గరిటెని తీసేసుకొని ఇటువంటిది కొంచెం మీ దగ్గర వేప నూనె ఉంటే ఇంకా మంచిదండి. లేదంటే నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ, నేనైతే కొంచెం కోకోనట్ ఆయిల్ వేశాను. ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళను మెత్తగా పౌడర్ చేసి వేసేసుకొని కొంచెం పసుపుని అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత మనం జెండు బామును కానీ లేదంటే విక్స్ వేపరో అనేది మనం జలుబు వచ్చేటప్పుడు వాడుతూ ఉంటాం కదా, దాన్ని ఇందులో వేసామనుకోండి ఘాటుకి మనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట. జస్ట్ లిటిల్ బిట్ దీన్ని యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని మొత్తం కూడా, అంటే మనం విక్స్ అనేది వేసాం కదండి, దీన్ని మొత్తం కూడా కరిగించామనుకోండి ఈ ఆయిల్ అనేది మనకి దోమలు ఇంట్లోకి రాకుండా చాలా పవర్ఫుల్గా తయారైపోతుంది అనమాట. దీన్ని తీసుకొని ఇలా ఒక ప్రమిదిలోనూ కొంచెం వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం వామును వేసుకోండి. వాము ఘాటుకు కూడా ఇంట్లోకి ఈగలు దోమలు పురుగులు
ఇవేవి రాకుండా ఉంటాయండి. అలాగే ఇంట్లోనే ఒక్కొక్కసారి విపరీతమైన బ్యాడ్ స్మెల్, ముక్కంపు లాంటిది గట్టా వచ్చేటప్పుడు కూడాను మనకేంటంటే ఈ స్మెల్ పోవడానికి కూడా ఈ దీపం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక ఒత్తిని పెట్టేసుకొని చక్కగా ఇలా దీపం వెలిగించేసుకోండి. వారానికి ఒకసారైనా, లేదంటే దోమలు ఎక్కువగా ఉన్నాయి, ఇంట్లోకి రెక్క పురుగులు, దోమలు, ఈగలు, పురుగులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనుకునేటప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. వాము వాసన అంతా కూడా ఇంటి నిండా స్ప్రెడ్ అవుతుందండి. దీనివల్ల ఇంట్లో నుండే దోమలన్నీ చిటికలోనే మాయమైపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. రెగ్యులర్‌గా మన ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. మనం రెగ్యులర్‌గా వాడే ఫ్రిడ్జ్ అనేది, ముఖ్యంగా ఇటువంటి ఫ్రిడ్జెస్ అనుకోండి, ఇక్కడ హ్యాండిల్స్ అనేవి ఉండవు కాబట్టి మనం చేత్తోటి ఇలా ఏ చేత్తో పడితే ఆ చేత్తో లాగేటప్పుడు మరకలనేవి పడిపోతూ ఉంటాయి. సో, ఇలా మరకలు పడిపోయేటప్పుడు ఇటువంటి ఫ్రిడ్జ్‌లనేవి చాలా అసహ్యంగా కనిపిస్తాయి కాబట్టి, సో, క్లీన్ చేస్తే ఎంత నీట్‌గా ఉంటుందో, అలాగే మరకలు పడేటప్పుడు కూడా అంత అసహ్యంగా ఉంటుంది కాబట్టి సింపుల్‌గా వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే మరకలనేవి పోవడమే కాకుండా ఫ్రిడ్జ్ అనేది కొత్త దానిలో మెరిసిపోతుందండి. దీనికోసం మనం కొంచెం పళ్ళ తోముకునే పేస్ట్, అంటే మీరు ఏ పళ్ళ తోముకునే పేస్ట్ అయితే ఉంటుందో సో అది చక్కగా కొంచెం అప్లై చేసేసుకొని ఇలా 3, 4 రోజులకు ఒకసారి, లేదంటే వారానికి ఒకసారి కొంచెం పేస్ట్ మొత్తం కూడా ఇలా ఫ్రిడ్జ్ డోర్ మీద అంతా కూడా అప్లై చేసేసుకొని ఒక తడిగుడ్డతోటి నీట్‌గా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మచ్చలనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయన్నమాట. ఎప్పటికప్పుడు ఫ్రిడ్జెస్‌ని ఈ విధంగా మరకలు గానీ, గీతలు గానీ పడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తరువాత ఒక పొడిగుడ్డతో నీట్‌గా నొక్కిపెట్టి తుడిచేసామంటే మరకలు గానీ, మచ్చలు గానీ ఏవి ఉండవండి. ఫ్రిడ్జెస్ అనేవి చాలా చాలా నీట్‌గా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ తర్వాత ఒక టిష్యూతో గానీ, కాటన్ క్లాత్‌తో మాత్రం ఖచ్చితంగా గట్టిగా నొక్కిపెట్టి తుడిచేసారంటే ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా కొత్త దానిలాగా చాలా నీట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాము. మన ఆడవారికి ఎంతో ఇష్టమైన మల్లెపువ్వులనేవి మనం నార్మల్‌గా ఒక మూర, 2 మూరలు అనేవి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! బట్ ఇవి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసామనుకోండి, స్మెల్ అంతా కూడా మనకి ఫ్రిడ్జ్ నిండా స్ప్రెడ్ అయిపోయి చాలా చిరాకొచ్చేస్తుంది. అలాగే పువ్వులు కూడా మనకు 1, 2 రోజుల కంటే ఎక్కువ ఉండవు. త్వరగా వాడిపోయి పాడైపోతూ ఉంటాయి. ఇలా మనకి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేటప్పుడు ఆ స్మెల్ అనేది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఇలాంటి మల్లె పువ్వులు గానీ, నార్మల్ పువ్వులు గానీ ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేదైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఖచ్చితంగా మనకి ఇలా వేస్ట్ అని పడేసే చక్కగా వాటర్ బాటిల్స్ గానీ, డ్రింక్ బాటిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా! వాటిని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన పార్ట్ అంతా కూడాను ఇలా ఈజీగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. వాటర్ బాటిల్స్‌తో గానీ, డ్రింక్ బాటిల్స్‌ని గానీ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము గానీ, వీట్లి వల్ల మనకి చాలా చాలా రీయూజ్డ్ ఐడియాస్ అయితే ఉంటాయండి. ఇంట్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే పూర్తిగా కట్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఇలా జాయింట్‌తో కూడాను ఉంచేసుకోవచ్చనమాట. సో, చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన క్యాప్ పెట్టుకోవడానికి మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మల్లెపూలు తెచ్చుకొని వారం 10 రోజులు స్టోర్ చేసుకోవాలి, ఈ స్మెల్ అంతా బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా పైనుంచి ఒక వాటర్ బాటిల్‌ని కట్ చేసేసుకొని ఇలా పైన క్యాప్ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని చూడండి. మీకు వారం 10 రోజులైనా కూడాను పువ్వులు పాడవ్వవు. ముఖ్యంగా ఈ మల్లెపూలు వాసన అనేది ఫ్రిడ్జ్‌లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఆరో టిప్ అనేది తెలుసుకుందాము. ఈ టిప్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా వంట చేసేటప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కూడాను కట్ చేసేటప్పుడు ఎక్కువ కట్ చేయాల్సి వచ్చిందనుకోండి, జస్ట్ మనం ఇలా చేతితోటి కట్ చేసామనుకోండి, కత్తితో పాటు మన చేతులనేవి ఎంత క్లీన్ చేసినా కూడాను ఘాటు అనేది అస్సలు వదలదు కదా! అసలు కత్తితోనే కట్ చేసే పనే లేకుండా ఎన్ని కేజీల పచ్చిమిర్చినైనా కూడాను చాలా చాలా ఈజీగా అస్సలు మనకు ఆ ఘాటు అనేది చేతికి తగిలిపోకుండా కట్ చేసుకోవచ్చు. సో, దీనికోసం మనకి ఇటువంటి ఫోర్క్ స్పూన్ అనేది ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండీ! వీటికి ఒక 4 పడతాయన్నమాట పచ్చిమిర్చి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నిటిని పెట్టేసుకుంటే సింపుల్‌గా మనము కత్తిని అనేది యూజ్ చేయకుండా ఇలా చాలా చాలా సింపుల్‌గా మనకు నచ్చిన సైజులోని కత్తెరతోటి ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. కిందన ఒక కప్పు పెట్టేసుకున్నారనుకోండి, బయటకు కూడా ఇవి చెదిరిపోకుండా ఉంటాయన్నమాట. నార్మల్‌గా ఒక్కొక్కసారి పచ్చిమిర్చి మరీ ఎక్కువ ఘాటు ఉందనుకోండి, ఆ చేతులు ఎంత వాష్ చేసినా కూడాను అస్సలకి పోవు. అలాగే మనకేంటంటే ఒక్కోసారి కంట్లో గట్టను మనం పెట్టేసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఎక్కువ కొయ్యాల్సి వచ్చేటప్పుడు ఒకేసారి సింపుల్‌గా కత్తితోటే పనే లేకుండా ఇలా ఒక ఫోర్క్ స్పూన్ పెట్టేసుకొని కత్తితో కట్ చేసుకున్నట్లయితే కత్తితో పనే లేకుండా కేవలము 1, 2 నిమిషాల్లోనే ఎన్ని కేజీల పచ్చిమిర్చినైనా చాలా చక్కగా మనకు నచ్చిన సైజులోని కట్ చేసేసుకోవచ్చండి. దీనివల్ల మన శ్రమ, టైం కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ఈసారి ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.